ఆమేన్, హల్లెలూయా. ఇద్దరే ఉన్నారు భార్యాభర్తలు. వయసులో ఉన్నారా అంటే కాదు, నిండు ముసలితనమే. నిండు ముసలితనములో ఇద్దరు వ్యక్తులను బయటికి పిలిచి, ఆకాశాన్ని చూడు, అంతగా నేను నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటున్నాడు. ఎవరు? ఈ లోకాన్ని, ఈ లోకములో ఉన్న సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన నజరేయుడైన యేసు. మనం ఇంతకుముందు ఒక మాట అన్నాం, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఒక్కటైతే మనం గుర్తుపెట్టుకోవాలి, ఏమంటే మన క్రైస్తవ జీవితమే నమ్మకం అనే బేస్ మీద ఆధారపడింది, నమ్మకం అనే బండ మీద ఆధారపడింది. నువ్వు నమ్మలేదనుకో దేవుని కార్యాలు చూడవు, నువ్వు నమ్మితే ఖచ్చితంగా చూస్తావు. ఇక్కడ అబ్రహాం గారిని పిలిచినప్పుడు అబ్రహాం గారు నమ్మినారు, ఖచ్చితంగా నేను నమ్ముతున్నా ప్రభా, ఖచ్చితంగా నేను నమ్ముతున్నా ప్రభా. అయితే శారమ్మ తల్లి గారు నిండు ముసలితనములో తన గర్భాన్ని ధరించి ఇస్సాకును పండంటి కుమారుని. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అప్పటిదాకా శారమ్మ తల్లి అనుకుంటుంది, అప్పటిదాకా అబ్రహాం గారు అనుకుంటూ ఉన్నారు, ఇంత ఆస్తి దేవుడిచ్చినాడే, ఇంత పశువులను ఇచ్చినాడే, ఇంత ఆస్తినిచ్చినాడే, దీనికి వారసులు ఎవరు? దీనికి వారసులు ఎవరు? మా సంతానంలో ఎవ్వరు కూడా వారసులు కాదు అని అనుకుంటూ ఉన్న సమయంలో, ఆ నిండు ముసలితనములో కూడా నోటి నిండా నవ్వు లేని పరిస్థితుల మధ్యలో, బాధల మధ్యలో ఉంటున్న శారమ్మ తల్లి గర్భము తెరిచి తనకేం చేసినాడంట? నోటి నిండా నవ్వును కలగజేసినట్ట. చదువుదాం ఆ మాట. ఆదికాండము 21వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు శారమ్మ అంటుంది, దేవుడు నాకు నవ్వు కలగజేశాను. ఎందుకమ్మా? ఎందుకు నవ్వు కలగజేసినాడు నీకు? ఏ విషయంలో నవ్వు కలగజేసినాడు? ఇదిగో నేను ముసలితనములలో ఇక కట్టెపట్టుకొని పండ్లు ఊడిపోతున్న స్థితిగతుల మధ్యలో దేవుడు నాకు గర్భాన్ని ఇచ్చినాడు, ఆ గర్భంలో ఉన్న బిడ్డను కనినాను, ఆ బిడ్డకు